మనకు బే ఆఫ్ బెంగాల్లో నుంచి ఏదైతే సీ అనేది కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల కొంత ల్యాండ్ అనేది మనకు అవైలబిలిటీలోకి వచ్చింది. ఇది న్యాచురల్గా కూడా జరుగుతుంటుంది. కొన్ని చోట్ల ముందుకు వస్తుంది సీ. మన గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు, సీలో మునిగిపోతుంది. కొన్ని చోట్ల ల్యాండ్ మనకి సీ వెనక్కి వెళ్ళడం వల్ల ల్యాండ్ అవైలబుల్లో కూడా వస్తుంది. సో ఇది న్యాచురల్ ఫినామినన్. అట్లాంటినే ఇక్కడ కూడా ఇప్పుడు మనకి సుమారు 300 ఉంది కదండి, 300 సుమారు ఎకరాలు బే ఆఫ్ బెంగాల్ వెనక్కి లాక్కోవడం వల్ల మనకు ఒక ల్యాండ్ అవైలబిలిటీ వచ్చింది. దీన్ని ఒక బెస్ట్ యూటిలైజేషన్గా ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది జిల్లాలో ముందుగా నుంచి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా ఏదైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయిందో ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయిన దాన్ని మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించేసి ఒక రిజర్వ్ ఫారెస్ట్ కింద ఎయిర్మార్క్ చేసి దాన్ని ఆ 50 ఎకరాలని కూడా న్యాచురల్ రిజర్వ్ లాగా, బయో రిజర్వ్ లాగా ఉపయోగించుకోవడం, బయోడైవర్స్ రిజర్వ్ లాగా. అదేవిధంగా ఏదైతే మరో 50 ఎకర్స్ టూరిజం వాళ్ళకి ఇస్తున్నామో అందులో వాటర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే సీతో లింక్ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఆ 50 ఎకర్స్లో. రిమైనింగ్ 192 ఎకర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆక్వా పార్క్ అనే దానికి ప్రపోజల్ ఇవన్నీ కూడా గతంలోనే చేయడం జరిగింది. సో ఆక్వా పార్క్లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తామంటే గతంలో కూడా చెప్పిన ప్రకారంగా ఏదైతే మనము ఈ రోజున కోస్టల్లో ఏపీలో వనామీ అనేటువంటి ప్రాన్ కల్చర్ని మనం ఎక్కువగా చేస్తున్నాం. దానికి అనేక రకాలైనటువంటి డిసీజెస్, సస్టైనబిలిటీ తగ్గిపోవడం, దాన్ని కంటిన్యూగా మనం చేయడం వల్ల దాంట్లో ఒక డైవర్సిటీ లేకపోవడం వల్ల దానికి ఈజీగా పెస్ట్కి వీటికి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోవడం వల్ల సో దాంట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. సో దాని ప్రకారంగా మనం వేరే ఇంకేదైనా సస్టైనబుల్ అయ్యేటువంటి సీడ్ని, వెరైటీని తెచ్చుకోవాలంటే ఈ రోజున మనం పాండిచ్చేరి లేదా చెన్నై అట్లా దూర ప్రాంతాల మీద డిపెండ్ అయిపోతూ ఉన్నాం. సో దీన్ని చూసుకొని తగ్గించుకొని మనము సెల్ఫ్గా ఇక్కడ ఒక మంచి బ్రీడ్స్ని వీటిని డెవలప్ చేసుకోవడానికి, అదేవిధంగా ఏదైతే సీ వీడ్ లాంటివి వెరైటీస్ని కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి వీటన్నింటికి కూడా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి ఇది ఉంది. సో ఏదైతే మనం సీ కల్చర్ చేస్తున్నారో, సీ ఫుడ్ సంబంధించి ఆక్వా కల్చర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ జరుగుతుంది హ్యాచరీస్ ఇవన్నీ కూడా. సో ఆ విధంగా ఉపయోగపడుకునే క్రమంలో ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది జరిగింది. ఈ ల్యాండ్ని ఎందుకు మనం ఈరోజు కూడా విజిట్ చేస్తున్నామంటే దీనికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే గవర్నమెంట్ దీన్ని ఒక ఇమీడియట్గా టేకప్ చేసే అంశం కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుగా దీన్ని చెక్ చేసుకొని దీనికి సంబంధించి కొంత ముందుగానే ప్రిపేర్డ్గా ఉండడం కోసం అనేది చూడడం అనేది జరిగింది. సో దీన్ని గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయబోతున్నారు. అందువల్ల మనం ముందుగా దీని యొక్క విషయాలన్నింటినీ చూసుకోవడం కోసం డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్లందరూ ఇక్కడికి రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.